మల్కాజ్గిరి నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని నిలదీశారు స్థానికులు. భరత్ నగర్, రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీల్లో సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తమ కాలనీలకు రాలేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే అధికారులను అక్కడికి పిలిపించి వీలైనంత తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా మల్కాజ్గిరిలో డ్రైనేజ్, రోడ్లు, కరెంటు సమస్య ఉందని అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యలపై ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలుస్తామని, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఎమ్మెల్యే. డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్యలు ఇక్కడ అనేకం ఉన్నాయి. దాన్ని అధికారుల దృష్టికి కూడా కంప్లీట్ గా తీసుకుపోవడము, అధికారులు ఎంతసేపటికి మాకు ఫండ్ లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము కాంట్రాక్టర్ వినట్లేదు అని ఇవే చెప్పడము. దాని తర్వాత మధ్యలో ఒక 3 నెలలు మనకు లోక్సభ ఎన్నికలు జరగడం మూలాన కూడా కొన్ని పనులు పెండింగ్ అయినాయి. 57 అపార్ట్మెంట్ లో 1824 ఇండ్లున్నాయి. వాటికి ఇవ్వాలటి వరకు కూడా కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం. ఇటువంటి ఇబ్బందులు కలగవద్దు. ప్రజలకు బేసిక్ నెసెసిటీస్ నుంచి కూడా తర్వాత మనం ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం. ఆ వాగ్దానాలు నెరవేరాయో తర్వాత మాట చూసుకుందాం. కానీ ఉన్నాయి అయితే ఇక్కడ బేసిక్ నెసెసిటీస్ అయితే కల్పించాల్సిందిగా వాళ్ళందరికీ అధికారులను అయితే ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి కూడా చెప్తున్నాను. ఎన్నో సార్లు చెప్తున్నా, అయ్యా మీ కాళ్ళకు దండం పెడతా, ప్రజలకు కొంచెమైనా సాయం చేయండి. రాజకీయాలను పక్కకు పెడదాం, మనం అభివృద్ధిలో పాలు పంచుకుందాం, మల్కాజ్గిరి ప్రజలకు ఒక మేలు చేకూర్చే విధంగా మనం ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి, అధికారులకు, పెద్దలకు, ప్రతిపక్షానికి